అసలు విషయం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి హత్య కావించబడ్డ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె సునీత తను ఎక్సలెంట్గా స్పెషలిస్ట్ డాక్టర్, తను ఇన్ఫెక్షువస్ డిజీజెస్లో అంటే మన ఒక స్పెషలైజేషన్ దేశంలోనే తక్కువ మంది ఉన్నారు. ఆ అమ్మాయి చేసిన ఆ స్పెషలైజేషన్, తను చక్కటి ప్రజెంటేషన్ ఒక కాన్ఫరెన్స్లో ఒక పరిణితి చెందిన డాక్టర్ స్టూడెంట్స్కి ఎలా చెప్తాడో అదే స్థాయిలో తన తండ్రి గారి హత్య గురించి ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, నెల రోజుల క్రితం అంటే 15/3/2019కి నెల రోజుల ముందు నుంచి ఎవరెవరు ఎలా స్కెచ్ చేసుకున్నారు ఆ మొత్తం డాక్యుమెంట్ అంతా నేను ఆశాంతం నిన్న కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు కూడా పెద్దవి చేసుకుని చూడటం జరిగింది. అక్కడ ఆ మంగమ్మ గారి కుటుంబం నుంచి, ఆ లచ్చమ్మ గారి కుటుంబం నుంచి, అంటే వెంకటరెడ్డి గారికి 2 భార్యలు, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే కై అంటూ ఉంటాడు. మరి అతను ఉత్పత్తి అక్కడి నుంచే మొదలైంది. కానీ మరి అతనికి అది నచ్చదు, అతని పుట్టుకే అతనికి నచ్చదేమో మనకు తెలియదు. సో మంగమ్మ గారి మనవడు ఇప్పుడు నేటి కథానాయకుడు అర్జునుడు. సరే, అర్జునుడు గురించి మళ్ళీ వెళ్దాం సెకండ్ పార్ట్లో. సో మంగమ్మ గారికి ఒక 4 కుమారులు 5 కుమార్తెలు జన్మించారు. లచ్చమ్మ గారికి ఒకడే జన్మించాడు, చిన్నకొండారెడ్డి. అంటే ఇదంతా నిన్న సునీత ప్రజెంటేషన్లో ఉంది. సో లచ్చమ్మ గారి చిన్నకొండారెడ్డికి అటుకు దండిగానే పిల్లలు పుట్టారు. ఒక 7 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు అనుకుంటా పెద్ద కౌంటే. అందులో భాస్కర్ రెడ్డి గారి 6వడు అనుకుంటాను, వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి. అలాగే భాస్కర్ రెడ్డి గారి ఒక చెల్లెలు కుమార్తె భారతిరెడ్డి, ఇప్పుడు 7 భారతిరెడ్డి. సో వంశవృక్షం గురించి కూడా బ్రీఫ్గా ఆవిడ చెప్పడం జరిగింది. సో మంగమ్మ గారి 4వ కుమారుడైన రాజారెడ్డికి 2వ కుమారుడు రాజశేఖర్ రెడ్డి, 3వ కుమారుడు వివేకానంద రెడ్డి, పెద్ద కుమారుడు జాజిరెడ్డి అని చెప్పి ఆయన కొంచెం ఎర్లీగానే ఆయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తరచు అక్కడక్కడ వినిపించే గెడ్డం అనిల్ అంటారు, ఆ గెడ్డం వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి తను ముందుకి వెళ్ళింది. ఒక నెల రోజుల ముందే అవినాష్ రెడ్డి గారు, కిరణ్ యాదవ్, అందులో మర్డర్లో యాక్టివ్ రోల్ తీసుకున్న సునీల్ యాదవ్, వాళ్ళతో ఫోటోలు, జయప్రకాష్ రెడ్డి, గంగిరెడ్డి, ఇంకా వీళ్ళందరితోటి ఉన్న ఫోటోలన్నీ కూడా చాలా అన్యోన్యంగా, ఆప్యాయతగా, ఆహ్లాదకరమైన ఫోటోలన్నింటినీ కూడా ఆవిడ ప్రదర్శించారు. అంతా ఫైన్. ఆ తర్వాత హత్యకు ఒక వారం ముందు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ మధ్యన సంభాషణ కూడా చాలా స్పష్టంగా అది సిబిఐ సేకరించింది. అదంతా కూడా ఎరా బావా ఇప్పుడే అవినాష్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, అది మరి ఎగ్జాక్ట్గా స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ మొత్తం మీద ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా స్లైడ్ల రూపంలో తను ప్రదర్శించింది. ఇంకా తర్వాత మెసేజ్లు, అంటే ఈ గూగుల్ టేక్అవుట్లో ఇవన్నీ తెలుస్తాయని చెప్పి తెలియక అప్పట్లో సాక్షి మరి ఎవరైతే బాధితులో వారిని నిందితులుగా మార్చే కార్యక్రమాలు, ఆ కథనాలు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా సజ్జల డైరెక్షన్లో మరి యజమాని చెప్తే రాశారా చెప్పకపోతే రాశారా మనకు తెలియదు.